ఏవి ప్రార్థనలండి బిడ్డలు చక్కగా అనుభవీయుచున్నవాడైనా రీతిలో దేవుడు బిడ్డలు వాడుకుంటున్నారు. సమీర్ రాజ్, ప్రవీణ్ ఇద్దరు బిడ్డలే, అరుడు మాత్రం బిడ్డగా తెచ్చి చక్కని ప్రార్థన చేశాను. ఆయన దేవుడు దీవించగాక. మంచిది. మరి విందాం. దేవుడు తన దాసుని కొరకు వాక్యం కొరకు ప్రార్థించారు. దైవజనుడు రెవరెండ్ ఇజ్రాయేల్ గారు ముడకల వచ్చి సందేశిస్తున్నారు. మా దర్శన్ గారు కూడా దేవుని సేవలు అక్కడ వాడబడుతుండగా ఆయా స్థలాలు పిలుస్తూ ఉన్నారు. కుదరదు. మా చేతులు చెప్పారండి అక్కడికి మన సంఘంలో ఉంటారు. వారి సంఘానికి కూడా లేదండి, పుట్టి పెరిగిన సంఘం. అలా కూర్చోవాలి. ఎప్పుడు ఇస్తాం? ఏ తెలుసుగా నేను ఎక్కువ మాట్లాడేవాడిని, మీకు ఇస్తాం. కాబట్టి ఇప్పుడు ఇజ్రాయేల్ గారు వచ్చి దైవ సందేశం. విశ్వాసులందరికీ దేవుని ప్రేమను బట్టి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పేరిట అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అందరు ఇక్కడే ఉన్నారు కదా. అలాగే దైవజనులు యేసరత్నం గారికి, అలాగే అన్నకి, అలాగే విల్సన్ గారికి, నాన్నకి, ఇద్దరికి కూడా మరిద్దరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని ప్రేమను బట్టి ఆయన సహాయాన్ని తీసుకుని దేవుని విషయంలో ఈ గ్రంథము ఏదైతే నేను చెప్తున్నానో ఆ గ్రంథాన్ని చాలామంది చదవచ్చు, లేకపోతే ఆ గ్రంథం అంతా అర్థం అవ్వకపోతే అది విడిచిపెట్టవచ్చు. ఏదైనా ఆయన ప్రేమను బట్టి మనం ముందుకు వెళ్దాం. ఈ రోజున కూడా 3 చర్చిల వారు నాకు ఫోన్ చేసి ఉన్నారు. మా దైవజనులు మన కోపడిపోయారు, రావా అని. అయినను ఇంకా ఆయన మాట ఇచ్చేసింది కాబట్టి రావటం జరిగినది. అలాగే ఉదయకాలం పేతురు రాసిన 2వ పత్రిక వివరిస్తున్నాను. ఇంచుమించు 109 మంది వింటున్నారు. ఇజ్రాయేల్, ఖత్తర్, మొత్తం అన్ని దేశాలలో వాట్సాప్ ద్వారా ప్రొద్దుటే 10-15 నిమిషాలు మాట్లాడి పెడతాను. అలాగే మొన్నగా యూట్యూబ్ క్రియేట్ చేయడం జరిగినది. మధు క్రిస్టియన్ అని కొట్టుకుంటే నా ఛానల్ మీకు వస్తుంది. అందులో మార్కు సువార్త 12వ అధ్యాయం వివరిస్తున్నాను. ఈ మాటలన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే, వాక్యం కరువైపోయిన రోజుల్లో వాక్యాన్ని బట్టి మనం జీవించుకోవాలని, వాక్యం లేకపోతే మనలో నిత్య జీవం మనకు ఉండదు. కాబట్టి చదువుదాంలే, చూద్దాంలే, చేద్దాంలే అనుకుంటే నష్టం మన దేహానికే. కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్పినట్లే భావించుకుని వాక్యంలో మనం అందరం కూడా ఎదగాలని ఈరోజు చెప్పబడ్డ గ్రంథం గురించి దాని మొదటి పార్ట్గా 2వ పార్ట్గా నేను చెప్పాలని అనుకుంటున్నాను. ఒకవేళ వీలైనంత వరకు మొదటి పార్ట్ ముగించాలనే సమయాన్ని అడిగాను అధ్యక్షుల వారిని. 40 నిమిషాలు నేను తీసుకుంటాను. 40 నిమిషాలు కూడా ఈ టైపు మీరు తిరగకుండా కేవలం మీ మనస్సు నేను చెప్తున్న మాటల మీదే ఆలోచన కలిగి ఆ మాటలే మీరు విని, ఆ మాటల యందు ఎంత శక్తి ఉన్నదో, ఆ మాటల ద్వారా నువ్వు ఏది గ్రహిస్తావో ఆ మాటలన్నీ కూడా నువ్వు తెలుసుకోవాలని, గ్రహించుకోవాలని ఆయన సహాయాన్ని తీసుకుని మన వెళ్దాం. అందరూ తల ఉంచి ప్రార్థన చేసుకుని ఆయన సహాయాన్ని తీసుకుని మనం ముందుకు వెళ్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామం బట్టి మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా.
ఇదిగో తండ్రి, ఇంతవరకు వాద్యంలో ఉన్నారు తండ్రి. ప్రతి పాటలో ప్రభు మిమ్మల్ని స్తుతించారు తండ్రి. దైవజనుల ప్రార్థనలో మీరు ఉన్నారు తండ్రి. ఆ ప్రార్థనే తండ్రి మాకు బలము తండ్రి. ఇంకా అనేక మంది ఇంకా మారలేకపోతే మారు మనసు వారికి దయచేసి మీ కృపలో వారిని కొనసాగింపజేస్తారని, నడిపిస్తారని, కొనసాగిస్తారని ఇదిగో మీ కుమారుడైన మా రాజుకైన మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన కృపలో అడుగుచున్న నా పరమ తండ్రి. ఆమేన్. ప్రేమన దేవుని వాళ్ళరా, ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయాన్ని ఈరోజు వివరించాలనుకున్నాను. ఎస్తేరు గ్రంథానికి వెళ్ళకముందు అందులో గురించి పరిచయం మీకు కావాలి. ఎందుకు ఈ మాటలు నేను మీకు చెప్పవచ్చిన అవసరం ఏమున్నదంటే, అపవాది అనేవాడు ఏదో కనిపించి గిజగిజ కొట్టి కేకలు వేసినట్టు కనపడ్డవాడు. ఎందుకు కనపడ్డంటే, లోకరక్షకుడు భూమి మీదకి రావాలని దేవుని సంకల్పము, దేవుని ఉద్దేశాన్ని అడ్డుపడ్డవాడు. వాడు ఎక్కడ అడ్డుపడ్డాడంటే ఏదోను వనంలోనే అడ్డుపడ్డాడు. ఎలా అడ్డుపడ్డాడంటే, ఆయన రాక ఎందుకు రావాల్సిందంటే ఆదాము అవ్వ కూడా ఆత్మీయమైన వస్త్రాన్ని వాళ్ళు విడిచిపెట్టేశారు. ఎందుకు ఆత్మీయమైన వస్త్రాన్ని విడిచిపెట్టారంటే, అవ్వ మోసపరచబడ్డది. తర్వాత తన భర్త అయిన ఆదామును కూడా సాతాను యుక్తులకు లాగినట్లు మనకు కనపడుతుంది. ఎందుకు మనం ఈ గ్రంథాన్ని మనం అంత తేటగా మనం చూసుకోవాల్సింది అవసరం ఏమున్నదంటే, ఎక్కడ కూడా దేవుడు అనే పదం ఈ గ్రంథంలో ఉండదు. అయినను దేవుడు ప్రతి వచనానికి, ప్రతి ఉపభాగానికి ఆయన దేవుడు అండగా ఉండి యూదులు సంహరింపబడకుండా, యూదులు ఎందుకు సంహరింపబడకూడదంటే లోకరక్షకుడు మర్యాద రావాలి. ఎక్కడ రాయబడ్డదని మనం చూసుకుంటే ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నట్లయితే, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడి మీద కొట్టిదు అని చెప్పున. ఇక్కడ ప్రకటింపబడ్డది. అది అనగా పుట్టినట్లో ఆయన. ఎవరి ఆయన అంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు. ఈ రాకడ గురించి అపవాది అలా చూచుకుంటూ ఆదికాండము 49వ అధ్యాయానికి వచ్చినప్పటికీ ఎవరిలో వస్తాడైనా, ఏ గోత్రం నుంచి వస్తాడైనా, ఏ గోత్రాన్ని పట్టుకుంటే మనకి ఆ గోత్రాన్ని లేకుండా మనం చేస్తే లోకరక్షకుడు రాకూడదని వాడు అడ్డు. ఇక్కడ మనం ఒకసారి చూస్తే ఆదికాండము 49వ అధ్యాయము, ఆదికాండము 49వ అధ్యాయం చాలా జాగ్రత్తగా వినాలి. ఈటట్టు కూడా తిరగకూడదు, మనసు జాగ్రత్తగా పెట్టాలి. 8, 9, 10, 9 వచనం. యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. యూదా, కొదమ సింహమా, నా కుమారుడా. ఎంత ధీటుగా చెప్తుంది చూడండి. యాకోబు కుమారుని కేకేసి, నీ గోత్రం నుంచి ఒక సింహం రాబోతుంది. సర్వ మానవులకు రక్షణ నీ గోత్రం నుంచే రాబోతుంది. ఆయన ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారు. ఇక్కడ 9వ వచనం చెప్తున్నాడు, యూదా కొదమ సింహమా. ఏంటి కొదమ సింహంతో పోల్చారైనా? అడవికి ఎవరో రాజు, అడవికి రాజు ఎవరమ్మా? సింహం. ఆ సింహాన్ని పోల్చి మాట్లాడుతున్నాడు ఆయన. యూదా, కొదమ సింహము, నా కుమారుడా, నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహం వలెను
గర్జించు ఆడ సింహం వలెను అతడు కాళ్ళు ముడుచుకుని పండుకును, అతనిని లేపివాడు ఎవడు? ఈ మాటలు వింటే నీకు ఏదో గుర్తుకు రావాలి. అంటే లోకరక్షకుడు యూదా గోత్రం నుంచి రావాలి. ఎందుకు యూదా గోత్రం రావాలంటే అబ్రహాముకు వాగ్దానం చేశారు ఆయన, నీ సంతానం వల్ల భూలోకము ఆశీర్వదింపబడుతుంది. ఎవరా సంతానము? గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం మనం చూసుకున్నట్లయితే క్రీస్తు అని ఆయన అపొస్తలుడైన పౌలు చెప్పిస్తడం జరిగింది. ఎందుకు క్రీస్తు కోసం ఇంత అడ్డుగడలు ఉంటున్నాయి? మన నిజ జీవితంలో మనం సంపాదించుకోవలసింది ఎందుకు సంపాదించుకోలేకపోతున్నాం? అలా కొట్టుకుంటూ వస్తున్నాడు. తర్వాత 10వ వచనం ఏమన్నాడు చూద్దాం. ఇక్కడ శిలోహు వచ్చే వరకు అంటే హక్కుదారుడు వచ్చే వరకు తన శ్వాసాన్ని అప్పచెప్తానన్నాడు ఆయన. యోధా యుద్ధ నుండి దండము తొలగదు, నీ కాళ్ళ మధ్య నుండి ఆ రాజ్యరేఖము పోదంట. నిజంగా ఈ మాటలు వింటే నువ్వు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకునే మనసు నీకు ఉండాలి. అర్థం చేసుకోకపోతే ఎన్ని చెప్పునా అర్థం అవ్వదు. అంటారా కాదంటారా? నువ్వు గ్రహించే మనసు నీకు లేకపోతే ఆయన నీలో ఎందుకుంటాడు? ఉండడు ఆయన. అక్రమ చేయవాళ్ళారా మీరు నా యొద్ద నుంచి పోండి. ఎందుకు పోమన్నాడు ఆయన? నువ్వు ఆయన దేహాన్ని నువ్వు ఆయనకి ఇవ్వలేకపోతున్నావు. నీ దేహం ఆయనకి దేవాలయం అయి ఉంటే ఆ దేవాలయాన్ని నువ్వు పాడు చేస్తున్నావు. అలా చెప్పుకుంటూ ఎస్తేరు గ్రంథానికి వచ్చినప్పటికీ అగాగీయుడగు హామాను మనకి కనపడతారు. అంతకంటే ముందు నిర్గమాకాండం చూద్దాం. నిర్గమాకాండము 1వ అధ్యాయము. ఇక్కడ కూడా యూదులు లేపేయాలనే ఆలోచన కలిగి ఉన్నాడు అపవాది. నిర్గమాకాండము 1వ అధ్యాయము 7వ వచనం చదవండి అమ్మా. అప్పుడు యోసేపు ఎరగని క్రొత్త రాజు ఐగుప్తు ఏలనారంభించును. అతడు తన జనులతో ఇట్లను, ఇదిగో ఇశ్రాయేలు సత్తిదైన ఈ జనం మనకంటే విస్తారముగా బలిష్టంగా ఉన్నది. వారు విస్తారింపకుండానట్లు మనము వారి ఎదుట కీర్తిగా జరిగించుతము రండి. లేని ఎడల యుద్ధము కలిగినప్పుడు కూడా మనము శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశము నుండి వారిని వెళ్ళగొడదాం అనుకుంటే మంత్రసాలు దేవునికి సహాయం చేశారు. ఇక్కడ ప్రతి మగ పిల్లలను చంపేమన్నాడు ఆయన. ఎందుకంటే వాడు ఆలోచన అంతగా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనానికి వెళ్ళాలి. నువ్వెక్కడికి వెళ్ళాలి? ఆదికాండము 49వ అధ్యాయం 8, 9, 10 వచనాలు చూసుకోవాలి. ఇదిగో నీకును నీ సంతానమునకు వైరము కలుగచేస్తున్నావు. లోకరక్షకుడు రావాలంటే ఎన్ని వివాదాలు వచ్చాయో, ఎంత ఉగ్రత కలిగి ఉన్నారో. అయితే ఎస్తేరు గ్రంథానికి వచ్చినప్పటికీ అహష్వేరోషు యొక్క రాజ్య సంస్థానములో 127 సంస్థానానికి అధిపతిగా ఉన్న అహష్వేరోషు యొక్క సంస్థానములో ఒక యూదురాలు మనకి వాక్యము నేర్పుతుంది. మనం ఎలా బ్రతకాలో నేర్పుతుంది ఆవిడ. అసలు నీ దేహం ఎవరి కోసము? నువ్వు ఎవరి కోసం ఉపవాసం ఉండాలి? నువ్వు ఎవరి కోసము జీవించాలన్నది నేర్పుతుంది ఆవిడ. మొర్దికే ఏం చేస్తున్నాడంటే, మొర్దికే కూడా మనకు ఒక గుణపాఠం నేర్పుతున్నాడు. రాజ సంస్థానంలో ఉన్న మొర్దికే కూడా మనకు ఒక పాఠాన్ని నేర్పుతున్నాడు. ఆయన
జీవితం అంటే ఇలా జీవించాలని అనిపిస్తుంది నిజంగా. మరి మనం అలా జీవిస్తున్నామా? అలా మనం కొనియాడుతున్నామా? అలా మనం దేవుని స్తుతిస్తున్నామా? మనం పరీక్షించుకోవాలి. ఎందుకు నువ్వు పరీక్షించుకోవాలంటే ఈ వాక్యం లేకపోతే నీకు నిత్య జీవం అనేది లేదు. అలా చూసుకుంటూ వస్తుంటే ఇందులో నిర్గమాకాండంలోనే 16వ వచనం చదవండి. 1వ అధ్యాయం. మీరు ఎబ్రీల స్త్రీలకు మంత్రసాని పని చేయించు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాడిని చంపడి, ఆడదైన ఎడల దాన్ని బ్రతకడిన వారితో చెప్పును. 17వ వచనం. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడ్డారంట. ఎవరికి భయపడ్డారు? దేవునికి భయపడ్డారు. నువ్వెవరికి భయపడుతున్నావు? అపవాదికి భయపడుతున్నావు. నువ్వెవరికి భయపడుతున్నావు? అప్పుడే వచ్చేప్పుడే 3 నెలలు అవుతుంది. మీకంట ఇవేలే మంచిగా అనిపించారు నాకు. ఈ వచ్చినవి ఏంటనేది ఒక్క ఫోన్ కాల్ కాదు. ఎన్ని సంవత్సరాలు ధ్యానించాను బైబిల్. మామూలుగా పైన లేదు. ఇక్కడ ఉడిచినప్పుడు పైన ఉడిచేత తేలిపోతుంది. గట్టిగా ఉడచాలి, నాటబడాలి. నాటబడినప్పుడు నీకు వాక్యం అర్థమవుతుంది. అలా నాటబడలేకపోతే నీకు వాక్యము అర్థము కాదు. ఇంకేం చెప్తున్నాడు? 18వ వచనం కూడా చూద్దాం. ఐగుప్తు రాజు ఆ మంత్రసాలను పిలిపించి, మీరెందుకు మగ పిల్లలను బ్రతకనిచ్చితురి? ఈ పని ఎలా చేసిదురని అని అడిగిను. అందుకు ఆ మంత్రసాలు, ఎబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల కంటే చురుకైన వారంట. అంటే ఇక్కడ మనకు కనపడుతుంది, ఒకరేమో ఆత్మీయమైన స్థితిలో ఉన్నారు, ఒకరేమో అంధకారమైన స్థితిలో ఉన్నారు. ఒకరేమో ఎత్తబడి గుంపులో ఉన్నారు, ఒకరేమో విడిచిపెట్టే గుంపులో ఉన్నారు. ఇంకా చదువుతాం. ఇంకా మంత్రసాని వారి యొద్దకు వెళ్ళగా మునుపే వారు ప్రవచించి ఇందురని పరదో చెప్పురి. దేవుడు ఆ మంత్రసాలకు మేలు చేసెను. ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబిలిదంట. ఎవరన్నా బుదామనుకుంటున్నావు? వాక్యం చెప్పే వ్యక్తిన నిజంగా అసలు ఆయన వాక్యం ఇక్కడ తగిలితే నువ్వు ఎప్పుడు కూడా ఆయన స్తుతింతనే గణపరుస్తూనే ఉంటావు నువ్వు. ఎందుకంటే నువ్వు లోకాశలతో లోకముతో నిండిపోవు. నువ్వు వాళ్ళు అలా నిండిపోతుంటే నీ దేహాన్ని నువ్వే చంపేసుకుంటున్నావు. నీకు ఇంకా నిత్య జీవం రాదు. నీకు చక్కగా వినాలి. ఎస్తేరు గ్రంథం వెళ్ళక ముందు ఇదంతా మనకు తెలియబడాలి. ఎందుకు అగాగుడుగా హామాను కుట్ర కలిగి ఉన్నాడు? ఎందుకు వాళ్ళు విస్తరిస్తే అపవాది ఎందుకు వాళ్ళని చంపేయాలని చూస్తున్నాడంటే లోక రక్షకుడు పుట్ట కూడదనే వాడి ఆలోచన. చూద్దామా? ఎస్తేరు గ్రంథానికి వెళ్దాం. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము. ఇప్పుడు రండి ఎస్తేరు గ్రంథానికి. యోబుకు ముందు ఉంటుంది ఎస్తేరు గ్రంథం. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము. మీరు 3వ అధ్యాయము 4వ అధ్యాయం అంతా రాసుకోండి. నేను అక్కడ మనకు కావలసిన వచనాలు కాబట్టి నేను దానికోసం ముందుకు వెళ్ళిపోతాను. 1వ అధ్యాయము 3వ అధ్యాయము 2వ వచనం చదవండి. కాబట్టి రాజగుమ్మమునున్న రాజసేవకులందరూ రాజ్యానుసారంగా మోకాలుని హామానుకు నమస్కరించిరి. ఆ మొర్దికే వంగకయు
నమస్కారము చెయ్యకయు. కొంచెం ఎక్కువ పోస్టులో ఉన్నాడంటే వచ్చి అయ్యబాబోయ్ తొక్కుకుంటా వెళ్ళిపోతాం వాడి దగ్గరికి. ఆడు అసలు నీకు ఆత్మీయమైన స్థితిలో ఉన్నాడా లేదో నువ్వు పరీక్షించుకోవాలి. అలా నువ్వు పరీక్షించుకోవాలంటే యోహాను గారి రాసిన మొదటి పత్రిక 2:27 నువ్వు చదువుకోవాలి. అక్కర్లేదు, తీయక్కర్లేదు. ఏం చెప్తున్నాడు ఆయన? మొర్దెకై వంగకయు నమస్కారము చెయ్యకయు ఉండగా రాజగుమ్మమున్న రాజసేవకులు నీవు ఆ రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నామని మొర్దెకైని అడిగిరి. ఈ ప్రకారంగా వారు ప్రతి దినమును ఏం చెప్తున్నారమ్మా? అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాటలు చెవిని పెట్టకపోయిన కనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడును లేదో చూతుమని హామానుకు. 2 జనాలు ఉంటారు భూలోకంలో ఎప్పుడు కూడా. ఒకలేమో నీతిగా జీవిస్తారు, ఎంత శ్రమ వచ్చినా తట్టుకుంటారు. ఒకలేమో నీతిగా జీవించలేరు. ఒకవేళ నీతిగా నడిచేవాడిని కూడా వెనక్కి దాకా చూస్తూ ఉంటారు. అపొస్తలుల కార్యంలో ఎన్ని అయ్యే. పౌలు గారేమో ప్రసంగం చేయడానికి వెళ్తుంటే పౌలు గారిని కొట్టాలని చూశారు వాళ్ళు. ముమ్మారు నేను చాలా దెబ్బలు తగిలాయి. ఎంతో ప్రయాసపడ్డాను నేను వాక్యం మీకు అందించాలని. ఈ రోజుని మనం హామానులో ఎవరిని చూస్తున్నాం అంటే అపవాదిని చూస్తున్నాం. మొర్దెకైలో ఎవరిని చూస్తున్నామంటే కొండ మీద బండ మీద కట్టబడిన ఒక క్రీస్తు సైనికుని చూస్తున్నాం. మంచి పోరాటం నేను పోరాడి తిని పరుగు కడముట్టించాలి, లేకపోతే విశ్వాసమును కాపాడుకోవాలి. నువ్వు విశ్వాసమును నువ్వు కాపాడుకోలేకపోతే నువ్వు రాలిపోతావు. అసలు మొర్దెకై మాటలు నగ్గిన హామాను యొక్క మాటలు నగ్గిన చూతుమని ఉన్నారట జనం. వీళ్ళేం జనము? 2 రకాలన్నమాట, ద్విమనస్సుకులు అన్నమాట. వీళ్ళు 2 పడవల మీద కాలు పెడతారు అన్నమాట. దేవుని పరిశుద్ధతకు చోటివ్వరన్నమాట వీళ్ళు. అయితే హామాను ఎంత కుట్ర కలిగి ఉన్నాడో అహేశ్వరోసు ఒక గొర్రెలో దొరికాడు. ఏది చెప్తే అది వింటూ ఉంటారు చాలామంది. ఏది చెప్పినా బుర్రలో పెట్టుకుంటూ ఉంటారు. అసలు ఆవిడ ఎందుకు చెప్తుంది, ఎందుకు నేను బుర్రలో పెట్టుకోవాలని ఆలోచించే సమయం కూడా ఉండదు. ఆవేశపడిపోతూ ఉంటారు. ఈ ఆవేశానికి కూడా ఇది మనకు ఒక పాఠంగా ఉన్నది. ఎవరు చెప్తున్నారు ఇక్కడ? మొర్దెకై వంగలేడంట. ఎవరికి? అపవాది వాడికి. దానియేలు గ్రంథంలో మనకు కనపడుతూ ఉంటారు 3. నువ్వు మా రాజుగారు రక్షించపోయినను మేము దుఃఖిస్తామన్నారు. క్రైస్తవుడు అంటే అలా ఉండాలి. క్రైస్తవుడు ఎలా ఉండాలంటే మొర్దెకైలాగానే ఉండాలి. మొర్దెకై దగ్గర నేర్చుకోవచ్చిన ప్రాముఖ్యమైన పాఠం ఇది. తర్వాత ఎలాగనగా అతడు అంతరంగమందు యూదుడైన, బాహ్యమైన యూదుడు కాదు. అయినా రండి వందలండి, ఈ కౌరులు కాదు. అంతరంగమందు ఈయన యూదుడు. అయితే ఈ యూదుడు ఈ హామాను ఏం చెప్తాడో చూద్దాం. 8వ వచనం. అంతటా హామాను అహేశ్వరోసుతో చెప్పినదేమనగా, మీ రాజ్య సంస్థానమన్నిటి యందును జనులలో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞను గైకొన్నవారు కారు. అస్సలు తగ్గట్లేదు ఇక్కడ. ఆత్మీయమైన స్థితి ఎట్లా ఉంటుంది?
వాళ్ళు రాజు యొక్క విధులను గైకున్న వారు కాదంట. హామాను యూదుల్ని సంహరించాలని ఆలోచన కలిగి ఉన్నాడు. యూదుల్నే లేపేయాలని ఆలోచన ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాలి? ఆదికాండం 3:15 మనం వెళ్ళాలి. ఆయన వివాదాలంట చాలా దారుణంగా ఉన్నాయంట. తిమోతికి రాసిన పత్రిక 1 అంతా కూడా మనకు కనపడుతుంది. చాలా వివాదాలుగా ఉన్నాయంట. దేవుని ఏర్పాటుతో కాకుండా వివాదములతో నిండి ఉన్నాయని అపోస్తలుడైన పౌలు మనకు తెలియపరుస్తున్నాడు. ఇంకేమన్నాడు ఆయన? 8వ మహంతుడు హామాను అహేశ్వరసుతో చెప్పినదేమనగా, మీ రాజ్య సమస్తమన్నిటి యందును జనుల్లో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు. వారు విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞను గైకున్న వారు కారు. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు. రాజునకు సమ్మెతైతే వారు హతము చేయబడినట్లును నేను ఆ పని చేయు వారికి 20,000 మణుగుల వెండిని రాజు యొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించినట్లును చట్టం పుట్టించమని ఒక 127 సంస్థానికి అధిపతికి చెప్తున్నాడు అపవాది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, అస్సలు గ్రంథానికి ఎవరు టచ్ చేయరు. ఉండొచ్చు, టచ్ చేసి వదిలొచ్చు, ఆత్మీయ స్థితి కూడా ఉంటుంది. దీని భావం ఇది. ఎక్కడ లోకరక్షకుడిని ఆపాలని ఆవిడ ఇక్కడ మనకి మొర్దికే ఎస్తేరమ్మ ఇద్దరు కనపడుతున్నారు. ఇద్దరు కూడా బెన్యామీను గోత్రం నుంచి వచ్చారు. సౌలు రాజుగా నియమించినప్పుడు అక్కడ అగాగీయుడగు చంపలేకపోయారు. సౌలు విప్లవారుడై మారిపోయాడు. అయితే దావీదుగా చెప్పాడు దేవుడి పని. కానీ ఇక్కడ ఇద్దరు కూడా, ఎస్తేరమ్మ వస్తుంది, నువ్వు స్త్రీ అయ్యుండి నీ తత్వాన్ని ఎలా ఉంచుకోవాలి, నువ్వు దేవుడి యందు ఎలా ప్రయాసపడాలి, ఎంత పోరాటం పోరాడింది ఇక్కడ ఎస్తేరమ్మ. అయితే ఎస్తేరమ్మ ఎన్నికైంది రాజులో, వస్తీ వెళ్ళిపోయింది. ఎస్తేరమ్మ మనకి క్రీస్తు ప్రభువారికి ఛాయగా ఉంది. ఆయన చెప్తుంది, నేను నశిస్తాను, నేను మాత్రం రాజు యొక్క అంతఃగృహమునందు ప్రవేశిస్తాను. ఆజ్ఞ వచ్చేసింది. రాజుగారు ప్రకటించేశారు, యూదులందరినీ ఒక్క దినమే సంహరించాలని చెప్పేశాడు. అయితే మొర్దెకై గోనెపట్టు కట్టుకుని ఏడుస్తూ, నువ్వు లోపడున్నంత మాత్రాన తప్పించుకుందాం అనుకుంటావేమో, మాకు మార్గము వేరే దిక్కు నుంచి వచ్చినని చెప్తున్నాడు ఆయన. అలా చెప్తున్నాడు. చూద్దాం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము, ప్రకటింపబడ్డ ఆజ్ఞ 4వ అధ్యాయము 4వ వచనం. ఎస్తేరు యొక్క పనిగత్తులను ఆమె దగ్గరున్న సండులను వచ్చి జరిగిన దాని ఆమెకు తెలియజేయగా, రాణి గొప్ప మనోవిచారణ గలదై మొర్దెకై కట్టుకున్న గోనె పట్టును తీసివేయమని ఆజ్ఞ ఇచ్చి కట్టించుటకు అతని యొద్దకు వస్త్రములు పంపును గాని అతడు వాటిని, ఎటువంటి ఆత్మ అంటే పరిశుద్ధాత్మ, చూడండి ఎలా ఉన్నదో ఆయనలో. విశ్వాసంతో నింపబడ్డాడండి మొర్దెకై. అవసరం లేదు నీ బట్టలు నాకు, ఎందుకంటే అందరూ సంహరింపబడాలన్న ఆజ్ఞ వచ్చేసింది. శత్రువు అలా ఉంటాడు. శత్రువు ఏదో గిజగిజ కొట్టేసి కేకలేసి కనిపించాడు.
ఎందుకు కనిపించడంటే వాడు అలా ప్రవేశిస్తాడు నీలోకి. నిన్ను తీసుకుపోతాడు. ఎక్కడికి తీసుకుపోతాడంటే ఎక్కడికైనా తీసుకుపోతాడు. ఒకసారి సందర్భం వచ్చింది కాబట్టి ప్రసంగి గ్రంథానికి 10వ అధ్యాయానికి వెళ్దాం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం చదవండి. దుష్టుడు వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో జనులు. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము బుద్ధిహీనుడు ఎలానగా బుద్ధిహీనులు గొప్ప ఉద్యోగములో ఉంచబడుటయు, గడులు క్రింద కూర్చుండుటయు, పనివారు గుర్రముల మీద కూర్చుండుటయు, అట్టుపత్తులు సేవకుల వలె నేలన కూర్చుండయు నాకు ఆగుపడును. మారిపోయింది పొజిషన్. ఎవరిని కూర్చోబెట్టాలి, ఎటువంటి స్థితిలో ఉన్నారో మనం ఆలోచించాలి. ఎక్కడున్నారు? ఎలా అనగా బుద్ధిహీనులు గొప్ప ఉద్యోగములో ఉంచబడుటయు, గడులు క్రింద కూర్చుండుటయు, పనివారంట సేవకుల వలె అతిపత్తి చేస్తున్నారంట. ఏలుతున్నారంట. ఏకంటే రాజ్యరికం. సామెతల గ్రంథము 28వ అధ్యాయం లాస్ట్ వచనం. సామెతల గ్రంథము 28వ అధ్యాయం లాస్ట్ వచనం. దుష్టులు గొప్పవారైనప్పుడు జనులు దాగి ఉందురు, వారు నశించినప్పుడు ఆ నీతిమంతులు ఎక్కువగా. అందులోనే 29 వచనం కూడా చదవము. నీతిమంతులు ప్రబలినప్పుడు ఏంటి? ప్రజలు సంతోషించుదురు. దుష్టుడు ఏలినప్పుడు ఆ నిట్టూర్పు అంటే దుఃఖంతో వెళ్ళిపోతారంట. ఈ హామాన దగ్గర మనం అదే కనపడుతుంది. ఈ హామాన దగ్గర మనం తెలుసుకోవచ్చినది ఏంటంటే వాడు దుష్టుడు. రాజు పక్కన పీఠం వేసుకుని కూర్చున్నాడు. యూదులందరినీ కూడా సంహరించాలని ఆలోచన కలిగి ఉన్నాడు. వాడు వచ్చేసింది వార్త ఎస్తేరు దగ్గరికి. అప్పుడు మొర్దెకై ఏమన్నాడు? ఎస్తేరు గ్రంథానికి రండి మీరు. మొర్దెకై ఏమన్నాడు? ఎస్తేరు గ్రంథానికి రండి మీరు. ఎస్తేరు గ్రంథానికి రండి. 9వ వచనం, 4వ అధ్యాయం 9వ వచనం. అంతటా ఎస్తేరు మొర్దెకైతో చెప్పమని ఆతానుకు సెలవిచ్చినదేమనగా, పిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతఃగృహమును ప్రవేశించిన ఎడల బ్రతుకునట్లుగా రాజు తన బంగారపు దండమును ఎవరు తట్టు చూపును వారు తప్ప ప్రతివాడు సంహరింపబడి ఉన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజ సేవకులందరికీ అతని సంస్థానంలో ఉన్న జనులందరికీ తెలిసే ఉన్నది. 30 దినముల నుంచి నేను పోతలేదు. మొర్దెకైకి చెప్పండి. మొర్దెకై నన్ను ఏదో అపార్థంగా చేసుకున్నాడేమో. నాకు బాధే. నేను కూడా యూదురాల్ని. నేను కూడా సంహరింపబడతాను. రాజాజ్ఞ అంటే అంతే. అయితే మొర్దెకై మళ్ళీ ఏమన్నాడు చూద్దాం. తెలుపగా మొర్దెకై ఎస్తేరుతో ఇట్లను ప్రత్యుత్తరం ఇచ్చి, రాజనగరములో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నువ్వు తప్పించుకుందువని నీ మనసులో తలంచవద్దు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 వచనం కనపడింది. ఇరికి ద్వారమందు మీరు ప్రవేశించడి. విశాలమైన మార్గం ఎక్కడ తీసుకుపోతుంది? నాశనానికి తీసుకుపోతుంది. ఏ మార్గం ఎన్నించుకున్నాడు చూడండి. రాజు దగ్గర చెప్పగలమా మనము? చెప్పలేము. అలాగా చెబితే తలగా లేచిపోతాయి. అదేంటి స్థితిలో ఉన్నాడు మొర్దెకై. అయినా కూడా భయపడతలేదు మొర్దెకై. నువ్వు గెల లోపడున్నంత మాత్రాన తప్పించుకుందాం అనుకుంటువేమో.
నువ్వు తప్పించుకోలేవు. ఒకవేళ మమ్మల్ని విడిచిపెట్టేస్తావేమో. మొర్దికే చెప్తున్నాడు, అమ్మా నువ్వు లోపల ఉన్నంత మాత్రాన రాణి అయిపోయావు, నువ్వు మమ్మల్ని విడిచిపెట్టేద్దాం అనుకుంటావేమో అని చెప్తున్నాడు. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయము విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చెను. నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. ఉగ్రతంగా ఉన్నదో చూడండి. నిజంగా ఈ మాటలు వింటే మనకి ఆత్మీయమైన స్థితి కనబడాలి. ఒకవేళ రాజంతగృహమునందు నువ్వు ఉన్నంత మాత్రాన తప్పించుకుంది అనుకుంటావేమో, యూదులకు వేరే దిక్కు నుంచి సహాయం వస్తుంది. ఆ సహాయం ఎలా ఉంటుందంటే అది కనపడదు, అది ఆత్మీయమైన స్థితితో ఉంటుంది. ఎప్పుడు నువ్వు కడగబడిన తర్వాత, ఆయన రక్తం చేత నువ్వు పవిత్రపరచబడిన తర్వాత మళ్ళీ వెనక్కి చూసావంటే కడగబడిన పందితో కుక్క తన వాంతకు తిరిగినట్లు ఉంటుంది. మొర్దికే అసలు పొందట్లేదు. ఇక్కడ నేను నమస్కరించను వాడికి, వాడు అపవాది, వాడికి నేను నమస్కరించేదేంటి? అప్పుడు ఎస్తేర్ అంటుంది, ఆవిడ నిజంగా ఈ తీర్మానం ఎందుకు ఇచ్చుకున్నదో నాకు ఇంకా ప్రవేశం రాలేదు, అయినను నేను ప్రవేశిస్తానంటుంది. స్త్రీలో ఇక్కడ కనపడుతున్న ఒక వీరము, నిజంగా ఆయన కనపడుతున్న, ఆవిడ కనపడుతున్న నిజంగా ఆత్మీయమైన స్థితి నీకు కనపడితే ఎస్తేర్ గ్రంథం ఎప్పుడు విడిచిపెట్టవు నువ్వు. ఆవిడంటుంది 15 వచ్చాము. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో ఇట్లను, నీవు పోయి సూసానందు కనపడిన యూదులందరినీ సమాజమందరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చెయ్యకుండుడి. నేను నా పనిగత్తులు కూడా ఉపవాసం ముందుము ప్రవేశించుటకు న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నారంట, న్యాయానికి అడ్డంగా ఉన్నారంట. అయినా నేను ప్రవేశిస్తాను, నేను ప్రవేశిస్తాను. విజ్ఞాపన చేసిన మన ప్రభు కనపడుతున్నాడు చూడండి. ఇక్కడ విజ్ఞాపన కూడా మనకి ఇక్కడ కనపడుతున్నాడు చూడండి. ఆయన మనందరం పాపం చేసి పడిపోతే, అపరాధముల చేతను పాపముల చేతను మనము చనిపోతే ఆయన తన కృప చేత మనల్ని లేవనెత్తను. ఆవిడ కనపడుతుంది చూడండి. ఇంకేం ఏమంటుంది ఆవిడ? నేను నశిస్తాను. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించినంతటి ప్రకారంగా జరిగించెను. ఇందులో మీరు ఎస్తేరు క్రీస్తు ప్రభువుని కనపడుతున్నాడు. ఆయన నా ప్రాణములను పెట్టుకుంటాకి నాకు అధికారము కలదు, దాన్ని తీసుకుంటకు నాకు అధికారము కలదు. అటువంటి స్థితిలో ఇక్కడ ఎస్తేరమ్మ కనపడుతుంది. నేను నశిస్తానుకుంటున్నాడా? ఎందుకు బ్రతుకు? ఇటువంటి బ్రతుకే కావాలి మనకి. ఇటువంటి బ్రతుకే మన జీవితంలో మనం నడుచుకోవాలి. అలా నడుచుకున్నప్పుడే నీకు నిత్య జీవం అనే కృప వస్తుంది. ఎస్తేరమ్మలో ఒక త్యాగం కనబడుతుంది. ఆ సమూహంలో వీళ్ళందరూ ఉన్నారా? ఎబ్రీయుల రాసిన పత్రిక ముగించేసుకున్నాం. ఎబ్రీయుల రాసిన పత్రిక 11:13 వచనం. ఎబ్రీయుల రాసిన పత్రిక, వీరందరూ వాగ్దాన ఫలమును అనుభవింపకపోయినాను, దూరము నుండి చూచి వందనములు చేసి తాము భూమి మీద పరదేశంలో యాత్రికులమై ఉన్నామని ఒప్పుకుని విశ్వాసముతో మృతి పొందిరి.
ఈ విశ్వాసం నీలో కావాలి. మొదటి పార్ట్గా ఇది ఎస్తేరు గ్రంథం. వీలైతే రెండవ పార్ట్గా నాకు అవకాశం వచ్చినప్పుడు ఈ విషయాలన్నీ చెప్తాను. ఎస్తేరులో మొర్దెకైలో కనబడుతున్న ఆత్మీయమైన స్థితి నీ జీవితంలో కూడా నువ్వు అప్లై చేసుకోవాలి. అలా అప్లై చేసుకున్నప్పుడే నువ్వు క్రీస్తు సైనికుడిగా భూమి మీద మంచి పోరాడతాడు నువ్వు ఉంటావు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక ఒకసారి 5వ అధ్యాయం 18వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వాడెవడును పాపము చేయుడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకును. ఆ భద్రతలో ఉండాలి కనుక దుష్టుడు వాణిని ముట్టడు. నేను నమస్కరించను. వాడు ఎటువంటి వాడైనా వంగకి నమస్కరించి బహుగా హామాను కోపించాడంట. తర్వాత ఎలా ఉరి తీయబడ్డాడో, ఎలా సంస్థానం ఎందు ఎలా ప్రకటింపబడ్డదో రెండో పార్టీగా చెప్తాను. చెప్పినప్పుడు మీరందరూ కూడా కలిసి రావాలి. అటువంటి ఆత్మీయమైన స్థితిలోనూ మనం అందరం కూడా ఎదగాలి. ఎస్తేరు మనకి ఏం చెప్తున్నారు, మొదటికే మనకి ఏం చెప్తున్నారంటే ఆత్మీయమైన స్థితిని కోల్పోకు. నీ విశ్వాసాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టకు. మంచి పోరాటము నువ్వు పోరాడు. అలా పోరాడితేనే నీకు నిత్యజీవం వస్తుంది, లేకపోతే రాలిపోతావు. తలలో వంచింది పాపం చేసుకుని ముగించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. ఎస్తేరులో మాకు కావలసిన వాక్యాన్ని మాకు అందించావు తండ్రి. నీ వాక్యాన్ని ఎలా వినాలో, నీ వాక్యం చేత ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించావు. మొర్దెకై జీవితం, ఎస్తేరు జీవితం మేము కూడా జీవించాలి. అటువంటి స్థితిలో మమ్మల్ని కొనసాగింపజేస్తావని, నడిపిస్తావని, ఇదిగో మీరు రాక ఆలస్యమైతే తండ్రి మరొక దినాన్ని మాకు ఇస్తావని, నడిపిస్తావు. యేసు క్రీస్తు వారి నామమును బట్టి అడుగుచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. 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 పిల్లల అద్భుతమైన సందేశం తన దాసుని ప్రభు నిలబెట్టి ఇచ్చిన మంచి మాటలకై దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుడు తన దాసుని అధికంగా వాడుకున్నట్లు చెప్పబడిన వాక్యం నిమిత్తం వెంకటరావు గారు ప్రార్థన.